Welcome to KVR English Academy. I'm KVR English Faculty Hyderabad. So SSC కి సంబంధించి SSC GDకి SSC CGL CHSL CPO ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో SI పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు బ్యాంక్ ఎగ్జామ్స్కు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4కి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ బోధిస్తూ దాదాపు 16 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ బోధిస్తున్నాను నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో. సో మనకు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. సో ఇందులో ఎస్ఎస్సికి సంబంధించి కోర్సు లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్సికి సంబంధించి జీడీ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు ఒక 80% సిలబస్ మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ 20% సిలబస్ కూడా 4-5 రోజుల్లో మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్ లోపల అన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫోన్లు వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈ హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అంటే ఇప్పుడు మనం సండే ఉన్నాం, మ్యాక్సిమం సాటర్డే లోపు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ కోర్సులో ఉంటుంది. రైట్. సో అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్కు సంబంధించి ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఎనీ కంప్యూటర్ ఎగ్జామినేషన్ యూ కెన్ ఫాలో ఇంగ్లీష్. సో దట్ ఇక్కడ మనకి మన యాప్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేటప్పుడు ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ కోర్సు, అదేవిధంగా హైకోర్టు జాబ్స్ పడినాయి. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు సబార్డినేట్ కోర్టుల్లో జాబులు పడినాయి, దానికి ఇంగ్లీష్కు సంబంధించిన కోర్సు, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంగ్లీష్ కోర్సు, ప్రాక్టీస్ బిట్స్ కోర్స్, ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్. రైట్. ఇది చాలా 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 ఇంపార్టెంటు. మీరు అందరూ 100% ఇది ఫాలో అవ్వాల్సినటువంటి ఏరియా కోర్స్ ఇది. టీఎస్పీఎస్సి ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అంటే టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి రెండుగా డివైడ్ అయిన తర్వాత జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ నుండి జిఎస్ పేపర్లో ఏ క్వశ్చన్స్ అయితే వచ్చాయో వాటిని ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెట్ టు డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక టాపిక్ సంబంధించి మనకు సెంటెన్స్ ఒకటి ఇచ్చేసి ఆ సెంటెన్స్లో వాళ్ళు మిస్టేక్స్ ఏంటి అనేసి అడగడం జరిగింది. చూద్దాం. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఒకసారి చూడండి. ఆర్టికల్స్ నుంచి ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేసేసి మిస్టేక్ జరిగినటువంటి ఏరియా ఏంటి అనేసి అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి, ది గ్రేటర్ ది డిమాండ్ హయ్యర్ ది ప్రైజ్ అనేసి అన్నాడు. ఇది ఆర్టికల్స్కు సంబంధించిన క్వశ్చన్. అంటే ది గ్రేటర్ ది డిమాండ్ ది హయ్యర్ ది ప్రైజ్ అని రాదు ఇక్కడ, బాగా అబ్జర్వ్ చేయండి. హయ్యర్ ది ప్రైజ్ అని రాదు, ది అనేది కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి, ఇది కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, ఇది కూడా కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్. ఇక్కడ దీని ముందర ది ఉండాలి, ఇక్కడ కూడా దీని ముందర ది ఉండాలి, కానీ వాడు ది ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఏముండాలి ఇక్కడ ఈ ప్లేస్లో, హయ్యర్ అనేది డిలీట్ చేసి ఆ ప్లేస్లో ఏముండాలి అని చెప్పేటప్పుడు ఇదంతా కూడా ది హయ్యర్ అనే మాట ఉండాలి. సో ఆన్సర్ ఏంటి అంటే ది హయ్యర్ అనేది ఆన్సర్. ది మోర్ యు లెర్న్ ది మోర్ యు గెట్. ఓకే. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండాలి, అక్కడ కూడా కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండాలి, రెండింటి ముందు ది ఉండాలి. యు మస్ట్ నో దాట్. నెక్స్ట్ వన్ ఒక్కసారి చూడండి ఒకసారి. సెకండ్ వన్ ఏంటి అంటే యూ షుడ్ హెల్ప్ ది పూర్స్ అండ్ ది నీడీ. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్ అంటే అర్థం ఏంటి అంటే పేద అని అర్థం. ది పూర్ అంటే అర్థం ఏంటి అంటే పేదలు అని అర్థం, పేదలు లేదా పేద ప్రజలు అని అర్థం. రిచ్ అంటే అర్థం ఏంటి అంటే ధనిక అని అర్థం. ది రిచ్ అంటే అర్థం ఏంటి అంటే ధనికులు లేదా ధనిక ప్రజలు అని అర్థం. రైట్. బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక యాడ్జెక్టివ్ ముందు ది పెడితే అలాంటి ప్రజలు అనే అర్థం వస్తుంది. రిచ్ అంటే రిచ్ కండిషన్, ది రిచ్ అంటే రిచ్ పీపుల్ అని అర్థం. పూర్ అంటే పూర్ కండిషన్, ది పూర్ అంటే పూర్ పీపుల్ అనేసి అర్థం. బ్లైండ్ అంటే గుడ్డి అని అర్థం, ది బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళు అని అర్థం. బ్రేవ్ అంటే ధైర్యం అని అర్థం, ది బ్రేవ్ అంటే ధైర్యవంతులు అని అర్థం. రైట్. వీక్ అంటే బలహీనం అని అర్థం, ది వీక్ అంటే బలహీనులు అని అర్థం.
కాబట్టి ఏదైనా ఒక యాడ్జెక్టివ్ ముందర ది పెడితే అలాంటి ప్రజలు అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ది పూర్స్ అనేది ఉండకూడదు. ఈ ప్లేస్లో ఏముండాలి అంటే ఏముండాలి, ది పూర్ అని ఉండాలి. పూర్స్ అనే వర్డ్ ఉండకూడదు, ది పూర్. కాబట్టి ది పూర్ అండ్ ది నీడీ, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ది పూర్ అండ్ ది నీడీ. సో you should help the poor and the needy. This third one is appropriate answer. Next one. థర్డ్ వన్ చూడండి. కాళిదాస ఈస్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నాడు. కంపారిజన్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని ఒక రంగంలో ఆల్రెడీ నోన్ అయినటువంటి ఇంకొకరితో కంపేర్ చేసేటప్పుడు, రైట్, ఆల్రెడీ నోన్ అయినటువంటి వ్యక్తి పేరు ముందు మనం ది పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మురళి అనేవాడు ఉన్నాడు మీ ఊర్లో. మురళి అనేవాడు మంచి బలశాలి అనుకో, ఏం చెప్పచ్చు, మురళీ ఈజ్ ది భీమా ఆఫ్ మై విలేజ్ అని చెప్పచ్చు, రైట్. కిరణ్ అనేవాడు ఉన్నాడు, వాడు బాగా క్రికెట్ ఆడతాడు, నువ్వేం చెప్పచ్చు, కిరణ్ ఈజ్ ది సచిన్ టెండూల్కర్ ఆఫ్ మై విలేజ్ అని చెప్పచ్చు. మోహన్ అనేవాడు ఉంటాడు, వాడు బాగా తింటాడు పడుకుంటాడు. సో నువ్వేం చెప్పచ్చు, మోహన్ ఈజ్ ది కుంభకర్ణ ఆఫ్ మై హాస్టల్ అని చెప్పచ్చు. ఒక వ్యక్తి ఒక రంగంలో ఆల్రెడీ నోన్ అయినటువంటి ఇంకొకరితో కంపేర్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆ ఆల్రెడీ నోన్ అయినటువంటి వ్యక్తి పేరు ముందు ది పెడతాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాళిదాస ఈజ్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ ఎవ్రీబడి నోస్. భారతదేశానికి కాళిదాస్ అనే వ్యక్తి షేక్స్పియర్ లాంటోడు అని అర్థం. తెలంగాణ ఈజ్, బాగా అబ్జర్వ్ చేయి, తెలుగు ఈజ్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నాం, రైట్. తూర్పు దేశాల వాళ్ళకు తెలుగు ఒక ఇటాలియన్ లాంగ్వేజ్ లాంటిది అనేసి అర్థం. అలాగనే కాశ్మీర్ ఈజ్ ది స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, రైట్. ఊటీ ఈజ్ ది కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా. హార్స్లీ హిల్స్ ఈజ్ ది ఊటీ ఆఫ్ ఏపీ పీపుల్ ఎట్సెట్రా. ఇలాగ చెప్తున్నాం. సో ఇక్కడ ది అనే మాట వస్తుంది. చూడండి, కన్ఫ్యూజ్ కాకు. కాళిదాస ఈజ్ డాష్ షేక్స్పియర్ అన్నాడు అనుకో, అక్కడ ఏ వస్తుంది, కాళిదాస ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నామనుకో, అప్పుడు ది వస్తుంది. మురళీ ఈజ్ డాష్ అంబానీ అన్నామనుకో, అక్కడ యాన్ వస్తుంది. మురళీ ఈజ్ డాష్ అంబానీ ఆఫ్ మై విలేజ్. సో ఇక్కడ ది అనే మాట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇచ్చినటువంటిది కరెక్టే. సో నో ఇంప్రూవ్మెంట్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఐ వాంట్ టు ఎన్రోల్ ఇన్ ఏ యూనివర్సిటీ ఇన్ యుఎస్. ఇక్కడ విషయం మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ అనేసి అంటే, ది యుఎస్ఏ, ది యూకే, ది యుఎస్ఎస్ఆర్, ది యుఏఈ, ది యుఎస్, రైట్. ఈ పదాలు ఎక్కడొచ్చినా కూడా కంట్రీల పేర్లు ఈ విధంగా 100% వీటి ముందర ది అనే మాట ఉండాలి. ది నెదర్లాండ్స్ అనే దాని ముందర కూడా మనం ది అనే మాట యూస్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఇన్ ది యుఎస్ అని ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్, రైట్. అబ్రివేటివ్ టైప్ ఆఫ్ కంట్రీస్ ముందర ది ఉండాలి. మన యాప్లో మీరు చూసుకున్నప్పుడు దాదాపు ది అనేది ఎక్కడెక్కడ వాడాలి ఏంటి అని చెప్పేటప్పుడు దాదాపు 40 సందర్భాల వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏ అనే ఆర్టికల్ ఎక్కడ వాడాలి, ది అనేది ఎక్కడ వాడాలి, ఏ అందిలు ఎక్కడ వాడకూడదు అనేది చాలా డీటెయిల్డ్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యు గో త్రూ దట్. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ది 2 గర్ల్స్ రమ్య ఈజ్ టాల్. బాగా అబ్జర్వ్ చేయండి. టాల్, టాలర్, టాలెస్ట్, టాలర్, టాలెస్ట్. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ 2 గర్ల్స్ అంటున్నాడు అంటే కంపారిజన్ అనేది రెండింటి మధ్య వస్తుంది.
కంపారిజన్ అనేది రెండింటి మధ్య వస్తుంది కాబట్టి నువ్వు డెఫినెట్గా పాజిటివ్ డిగ్రీ వాడకూడదు, క్లియర్. సూపర్లేటివ్ కూడా వాడకూడదు, క్లియర్. సో టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ కదా, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ కాబట్టి ఇది నీ ఆన్సర్ కాదు, రైట్. నెక్స్ట్ వన్ టాలర్, టాలర్. ఇక్కడ టాలర్ ఉంది, ఇక్కడ టాలర్ ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేసి అంటే థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. కంపారిజన్ అనేది బాగా అబ్జర్వ్ చెయ్యి. కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వాడి దాని ముందర ది వాడాలి. ఆఫ్ ది టూ బ్రదర్స్ మురళీ ఈజ్ ది టాలర్ అని చెప్పాలి. ఆఫ్ ది టూ గర్ల్స్ రమ్య ఈజ్ ది మోర్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఆఫ్ మదనపల్లి అండ్ కడప విచ్ ఈజ్ ది హాటర్ అని చెప్పాలి, విచ్ ఈజ్ ది హాటెస్ట్ అని చెప్పకూడదు. అంటే కంపారిజన్ అనేది రెండింటి మధ్య జరుగుతోంది కాబట్టి నువ్వు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వాడాలి, కానీ సూపర్లేటివ్ వాడకూడదు, అదేవిధంగా పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ కూడా వాడకూడదు, రైట్. సో దట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే మనకి థర్డ్ వన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పినట్లు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2025కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన యాప్ ఏదైతే ఉందో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫర్ ఇట్లే కంటిన్యూ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు 100% మ్యాక్సిమం 40కి 40 మార్కులు మీకు వస్తాయి. మీరు ఫాలో కండి. మీకు వచ్చిన డౌట్స్ని మీరు ఈ నంబర్లో అంటే 9391057113 క్లాసులో నేను ఉండేటప్పుడు లిఫ్ట్ చేయలేకపోవచ్చు, మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. మీరు ఎలాంటి డౌట్లు ఉన్నా మీరు దీనికి సెండ్ చేయొచ్చు, ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్. ప్రతి టాపిక్లో కూడా దాదాపు ఒక 100-150 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆర్టికల్స్ అయినా ప్రిపోజిషన్స్ అయినా డైరెక్ట్గా అది ఉండకపోవచ్చు, కానీ వివిధ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి గ్రామర్ ఈ టాపిక్ వస్తుంది, ఈ టాపిక్ రాదు అని కాదు, మీరు అన్నింటిపైన నాలెడ్జ్ ఉంటేనే పేపర్ బాగా హ్యాండిల్ చేయగలరు, రైట్. డైరెక్ట్ క్లాసులు అయితే హైదరాబాద్లో మార్నింగ్ బ్యాచ్లు, ఈవినింగ్ బ్యాచ్లు జరుగుతున్నాయి దిల్సుఖ్ నగర్లో, రైట్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అండ్ ఫాలో, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.